ఈ 90 రోజుల పరిపాలన చాలా బాగుందని ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అలీబాబా 40 దొంగల పరిపాలన నిన్నటి వరకు సాగింది. ఎవరికాళ్ళు భూములు దోచుకుంటాం, ఎవరికాళ్ళు జోన్లుగా పంచుకుని, ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి గారు వైజాగ్ జోను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కృష్ణా గుంటూరు ఈ చుట్టుపక్కల జోన్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ కడప కానించి చిత్తూరు జిల్లాల కానించి నెల్లూరు జిల్లాల వరకు ఆయన, ఇక సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ ఎంగటైల్ సాగునే దోచుకుంటాం, ఆ చుట్టుపక్కల జిల్లాలు చూసుకుంటాం. ఇట్లా 3 రాజధానులుగా చేస్తున్నటువంటి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రెడ్డిల చేత రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలను కూడా మా కిందే పాలిగాళ్ల కింద పరిపాలించినట్టు పరిపాలిస్తాం చూడండి అని వీళ్ళు ఒక్కొక్క జోన్ని ఏ విధంగా దోచుకున్నారనేది నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 982 ఎకరాల భూములు కానించి ఏదో ఇల్లు ఇస్తున్నామంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలో అర్జీలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదని చెప్పి పేద ప్రజలు మా ఆస్తులు దోచుకున్నారు. మేము టీడీపీ అవబట్టి, పార్టీలకు అతీతంగా మేము వ్యాపారస్తులం కాబట్టి, సాధారణ ఓటర్లం కాబట్టి కష్టపడి సంపాదించుకున్న మా ఆస్తులు దోచుకున్నారని ఎన్ని అర్జీలు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అక్కడికి వెళ్ళి గౌరవనీయులైన మహా ఛానల్ వంశీ గారు కానీ ఇంకా మరి పెద్దలు కానీ అనేక ఛానల్స్ వెళ్ళి డైరెక్ట్ ఇలాంటి కుంభకోణాలు అన్నీ కూడా తీస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా జగనన్న కాలని చెప్పి హౌస్ సైట్లు ఇచ్చారు కదా, బాగా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలాల కోసం చెప్తున్నారు. ఇళ్ల స్థలాలు కాదు, ఇళ్ల స్థలాల కోసం ఎలా అప్లికేషన్లు పెట్టారో అట్లా మా భూములు పోయినాయి అని చెప్పి పెద్దిరెడ్డి మీద, అక్కడ చూస్తే వైజాగ్లో విజయసాయిరెడ్డి మీద, ఇక్కడ చూస్తేనేమో కొంతమంది జోగి రమేష్ అండ్ కో మీద, అట్లా చూస్తే నెల్లూరు జిల్లాలో కొంతమంది మీద, ఇట్లా అనిల్ కుమార్ యాదవ్ మీద చూడండి. ఒక్కొక్క జిల్లాలో ఇల్లు దోచుకున్న విధానం. ఎంఆర్ఓల్ని ఏళ్ళ కూడా చుక్క భూములు లేదా అసైన్డ్ భూములు లేదా లంక భూములు ఎస్సీ ఎస్టీ భూములు దోచుకున్న చరిత్రలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజకమల్ గారి భూమి అయినా కానీ నీది నీ తాతలు ఇచ్చారు, తర్వాత నీకు వచ్చింది, నీ తండ్రికి వచ్చింది, నీ తండ్రి నీకు ఇచ్చాడు, అయినా సేల్ అథారిటీ నీకు ఉండదు, వ్యవసాయం చేసుకునే అథారిటీ ఉండదు, పట్టాదారు పాస్ పుచ్చుకునే ఉండదు. ఇలాంటి పనులన్నీ చేసుకునే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు అనేక అవకతవకలకు పాల్పడి వాళ్ళు అసలు ఎవరు అడిగారండి మిమ్మల్ని ఏరియల్ సర్వే చేయమని? మీరు వచ్చే రావడమే ఏరియల్ సర్వే అన్నారేంటి? అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, చుక్క భూములు ఎన్ని ఉన్నాయి, లంక భూములు ఎన్ని ఉన్నాయి, పేద ప్రజలకు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు 35 సంవత్సరాలు లీజులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలకి 8 గేదెలు 8 కొబ్బరి చెట్లు 8 సెంట్లు స్థలం ఇచ్చినటువంటి భూముల్ని అన్నింటినీ కూడా ఇవాళ మీరు వచ్చేసి అంటే 100 ఏళ్ల క్రితం సర్వేలు ఈ రోజున సర్వే చేయడం వల్ల కొంచెం వివాదాల పరిష్కారం దిశగా చేసామని కూడా ఆ రోజున పబ్లిక్ హ్యాస్ నాట్ ఫైల్డ్ వీ హ్యావ్ దేర్ ద ఇష్యూ ప్లీజ్ ట్రై టు డూ ద సాల్వేషన్ అని ద పబ్లిక్ హ్యాస్ నాట్ ఆస్క్డ్. ఎప్పుడైతే ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు ఆయన వర్గానికి ఏ విధంగా మేలు చేసుకోవాలని ఆఖరికి కృష్ణా జిల్లా ఎక్కడో తేలపూర్లో లేదు, కృష్ణా జిల్లా ఎక్కడో కోడూరు అవనిగడ్డలో ఇసుక తోలుకుంటానికి కూడా పులివెందుల నుంచి వచ్చి వాళ్ళు తోలుకుంటుంటే ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎందుకండి? ఎవరికి నువ్వు మేలు చేసావు చెప్పు? అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసావా జగన్మోహన్ రెడ్డి? పారిశ్రామికీకరణ చేసావా జగన్మోహన్ రెడ్డి? మీ ఓళ్ళు లబ్ధి పొందటం తప్ప నిలిచి ఇంకెవరన్నా లబ్ధి పొందారా చెప్పు జగన్మోహన్ రెడ్డి? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు గతంలో కూడా. ఈ బొంద ఉద్యోగాలు 2,35,000 వాలంటీర్లు ఇవాళ తీసేసావు, హ్యాంగింగ్ వేసావు, సచివాలయ వ్యవస్థ పెట్టామన్నారు. లేదండి, ఇదంతా కూడా ఈ పేద ప్రజలకి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు పబ్లిక్ కూడా, నీకు అమ్మఒడి పడిందా? పడలేదు అది, నా జగన్ గారు ఇంకా వేయలేదు. నీకు పడిందా? నాకు పడింది అక్క, నాకు పడింది కుమారి అని చెప్పి ఎవరేశారు? జగన్ వేసాడు. లోకల్ ఎమ్మెల్యే ఎందుకు? కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎందుకు, జడ్పీటీసీ ఎందుకు, లోకల్ కార్పొరేటర్ ఎందుకు, నీకు ఇంకా ఎమ్మెల్సీ ఎందుకు, ఎంపీ ఎందుకు? జగన్ నాకు వేసాడు, వేస్తే క్రెడిట్ డైరెక్ట్ గోస్ టు జగన్. ఈ మధ్యలో వాళ్ళు అదే మీ పార్టీని సెకండ్ క్యాటరు గడప గడపగా తీసుకెళ్ళమంటే నాబోటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీని నట్టింట్లోకి తీసుకెళ్ళాం, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాం. దాన్ని బట్టి ఇవాళ చంద్రబాబు గారు 40 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడైనప్పటికి కూడా కొత్తదనం చూద్దాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూద్దామని చెప్పి ఆయన కోసం వస్తే నువ్వు చేసిందేంటి జగన్? 151 సీట్లు, 81-82% నీకు ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావు? నువ్వు చేసిన తప్పులు నీకు తెలియట్లేదా?